all leaders. Good morning, my top upliner, Pagadala Srinivas sir, and top upliner Mahesh sir. Zoom లో all leaders, good morning. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ మాకు ఇచ్చిన టాపిక్ అంటే అనుకోకుండా ఈ సెషన్ సాయి కుమార్ సార్ది. ఆయన ఊర్లో ఉన్నాడు, సిగ్నల్ సరిగ్గా ఉండదు సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పడంతో నేను ఇప్పుడు ఈ సెషన్ టేక్ ఓవర్ చేసిన. సార్ వాయిస్ ఓకేనా సార్? ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ వన్స్ అగైన్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశం. మనకు ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదన్నా ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక అవకాశం కోసం మనం అది ఏది చేయాలనుకున్నా ఒక ఆపర్చునిటీ రావాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనుకోండి, అది పేపర్లో నోటిఫికేషన్ వస్తుంది, మనం అందరం కూడా అప్లై చేసుకుంటాం. చాలా మంది వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ అర్హతలు, ఈ ఏజ్, తర్వాత ఈ విద్యా అర్హతలు, అంటే ఇప్పుడు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత కొన్ని రక్షణ దళాలకు అయితే ఫిజికల్ కూడా చూస్తారు, అంటే హైట్, వెయిట్, తర్వాత అన్ని చూస్తారు. ఇంకా ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అందులో మనం సక్సెస్ కావాలంటే దానికి సంబంధించిన నైపుణ్యం మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉద్యోగం మనం చేయాలనుకుంటున్నాం సార్. టీచర్ ఉద్యోగం ఆపర్చునిటీ, అవకాశం మనకు వచ్చినప్పుడు మనకి ఏముంటుంది, ఫస్ట్ టీటీసీ చేయాలి, లేదంటే ఇంటర్వ్యూ డిగ్రీ తర్వాత బీఈడి చేయాలి. ఇట్లా ఒక్కొక్క శాఖల్లో మనం ఏదైనా ఒక శాఖలో, అంటే ఒక డిపార్ట్మెంట్ లోకి మనం ఎంట్రీ కావాలంటే ఆ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన కాస్తో కూస్తో మనకు విషయ పరిజ్ఞానం ఉండాలి. తర్వాత ఆ శాఖకు సంబంధించిన స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేకుంటే మనం అందులోకి పోలేము. అయితే సార్ ఇప్పుడు ఈ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా ఇవి అడుగుతుండ్రా? నేను ఒక క్వశ్చన్ చేసుకోండి సార్, మీకు ఈ విద్యార్హతలు ఉన్నాయా? మీరు ఏం చదువుకున్నారు? ఎంత చదువుకున్నారు? ఇప్పుడు మీరు ఇది చేయాలని, ఈ వ్యాపారం చేయాలంటే కనీసం మాకు ఇంత స్టడీ ఉండాలి, ఇంత ఎడ్యుకేషన్ ఉండాలని మనకు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మన వెస్టేజ్లో అడగట్లేదు. తర్వాత ఇంకొక దానికి వెళ్తే అనుభవం అడుగుతారు. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్కి వెళ్తే మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పని చేసిండ్రా, మీకు ఏదైనా పూర్వ అనుభవం ఉందా అని అడుగుతారు సార్. కానీ వెస్టేజ్లో వచ్చిన అవకాశంలో ఎక్కడ కూడా మీ పూర్వ అనుభవాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. నీకు అనుభవం ఉందా లేదా అనేది అది క్వశ్చనే కాదు, దాని గురించి ఎవరు కూడా డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళా రెండవ ఇంకొక దీంట్లో ఒక పాయింట్ తీసుకుంటే, మనకు వచ్చిన వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీలో మనకి ఎక్కడ కూడా ఏజ్, అయ్యా నీకు ఇంత వయసు ఉంటేనే మాకు ఎలిజిబుల్ ఈ వ్యాపారం చేయడానికి, ఇది నీకు ఈ అవకాశంలో నీకు కల్పించిన అవకాశంలో నువ్వు పనిచేయాలంటే ఇంత వయసు ఉండాలనే ఒక నిబంధన కూడా లేదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎంత వయసు వాళ్ళైనా ఈ వ్యాపారం చేయొచ్చు. ఇంకా చిన్న వయసు ఉన్న వాళ్ళు, మైనారిటీ ఉండి, అంటే ఒక 10-12 సంవత్సరాలు ఉండి, 14 సంవత్సరాలు ఉండి, వాళ్ళకు ఈ వ్యాపారం పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మంచి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళది, అంటే వాళ్ళ అమ్మ పేరు మీద కానీ, వాళ్ళ డాడీ పేరు, వాళ్ళ నాన్న పేరు మీద కానీ, లేదు వాళ్ళ ఇంట్లో 18 ఇయర్స్ క్రాస్ అయిన అన్నగారు కానీ, అక్కగారు కానీ ఉంటే వారి పేరు మీద ఐడి చేసుకొని ఈ వ్యాపారం చేయాలన్న ఉత్సాహం ఉన్న బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు, అంటే 18 సంవత్సరాలకు లోబడి ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు, సమృద్ధిగా సంపాదించుకోవచ్చు. దానికి ఉదాహరణ మన
కరీంనగర్ లో కరీంనగర్ నిజామాబాద్ లోనో ఒక అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయి వాళ్ళ డాడీ పేరు మీద ఐడి తీసుకొని నెలకు ఒక రూ. 1,00,000 అమ్మాయి 1,00,000 పైన చెక్ పెట్టింది. సో విస్టేజ్ ఆపర్చునిటీలో మాకెక్కడ కూడా ఈ ఏజ్ కూడా అడగట్లేదు. మరి ఇంకొక దాంట్లో ఇప్పుడు వచ్చిన అవకాశంలో సార్ దీనికి కొన్ని జాబ్‌లకి ఆహ్, మేలు, ఫిమేలు అంటే ఆడవారు గాని అర్హులుగా ఉంటారు. కొన్ని దగ్గర మగవారు అర్హులుగా ఉంటారు. కానీ మన దగ్గర వచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశంలో ఎక్కడ గూడా మనకు ఆహ్, వి ఆహ్, అది లింగ భేదం లేదు. ఆడవారైనా, మగవారైనా ఎవరైనా వ్యాపారం చేయొచ్చని మనకొచ్చిన అవకాశం ఈ వచ్చిన వెస్టేజ్ అవకాశంలో ఒక అద్భుతమైనటువంటి లింగ వ విభేదం లేదు విభేదం లేనటువంటి అవకాశం గొప్ప అవకాశం మన వెస్టేజ్ బిజినెస్‌లో ఉంది సార్. సో, ఇందులో ఈ ఇట్లాంటి గొప్ప అవకాశం ఉన్న బిజినెస్‌ని మనం చాలా సార్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మనల్ని ఎగాదిగా చూస్తారు. ఇదేందో మనకు కొత్తది తెచ్చిండు. ఇదేదో అంటగట్టడానికి వచ్చిండు అనేటువంటి ఒక ఆహ్, వాళ్ళకు ఒక దురభిప్రాయం ఉంటది. లేదంటే వాళ్ళు ఒక ఫిక్స్ అంటే ఒక కంఫర్ట్ జోన్‌కి ఫిక్స్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఒక 10,000 ఇన్‌కమ్‌కు లేదంటే ఒక 20,000 ఇన్‌కమ్‌కు వాళ్ళు ఫిక్స్ అయ్యి అంటే ఒక 20,000 జీతం వస్తే చాలు, 30,000 జీతం వస్తే చాలు అనే ఒక దానికి ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి, మనం వెళ్లి వాళ్ళకేం చెప్తున్నామంటే, "సార్ ఈ ఒక గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకోండి. మీరు దాని ద్వారా రూ. 1,00,000 లక్షల రూపాయలు అంటే రూ. 1,00,000 పైన కూడా సంపాదించొచ్చు నెలకు. ఆహ్, మరి మళ్ళా మీరు కష్టపడితే ఇంకా దీంట్లో లక్షలు, లక్షలు తీసుకునే వాళ్ళని ఉన్నారు" అని మనం చెప్పేసరికి, వామ్మో! ఇన్ని లక్షలు నాకెందుకు? నాకు ఇన్ని లక్షలు నేను మోయలేను. నాకవసరం లేదు సార్. నాకు ఈ 20,000 జీవితమే చాలు. ఇదే నాకు కంఫర్ట్ ఉంది. ఆ 1,00,000 అని చెప్పేసరికి వాళ్ళకు ఒక రకమైనటువంటి భయాందోళన వాళ్ళ లోపల బయలుదేరి మాకొద్దే వద్దంట. మీ అవకాశమే మాకొద్దు. అంటే వాళ్ళకు దీని పట్ల సరియైన అవగాహన లేకపోవడం. వచ్చిన అవకాశం ఎంత గొప్పదో తెలియకపోవడం. ఆహ్, ఆహ్, దాని దానికి దాని పట్ల వాళ్ళకు ఒక పరిపూర్ణమైన అవగాహన లేక, ఒక ఇది ఏందో అనే ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతోటి వచ్చిన గొప్ప గొప్ప అవకాశాన్ని వాళ్ళు చేజేతులా జారవిడుచుకుంటుండ్రు. ఆహ్, అయితే ఈ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మలుచుకున్న కొంతమంది లీడర్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో ఎంతమందున్నారు సార్? అశోక్ సార్, కొత్త వాళ్ళు ఉన్నారు? సారీ. సార్ అశోక్ సార్. సార్ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. ఎగ్జాక్ట్‌లీ చెప్పలేను. ఒక 5, 10 మంది ఉండొచ్చు. ఉన్నారు సార్. ఒక 12 మంది దాకా ఉన్నారు. బలరాజ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్, సార్, సార్. 5, 10 అదే చూస్తున్నా. 10 నుంచి 12 మంది ఓకే దాకా సార్. ఉండొచ్చు సార్. ఓకే సార్. థాంక్ యూ. అయితే సార్ ఇప్పుడు వచ్చిన గొప్ప అవకాశాన్ని మన దాంట్లో ఎట్లా వినియోగించుకున్నారు అనే దాని గురించి కొంతమంది లీడర్స్‌ని ఉదాహరిస్తాం. ఇది వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా వచ్చిన అవకాశాన్ని వాడుకొని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనేది ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా సార్ ఇది. ఆహ్, అయితే ఇప్పుడు విస్టేజ్ ఇబ్రహీంపట్నం అనే ఒక టీమ్ మన దగ్గర ఏర్పడడానికి ఒకే ఒక్క వ్యక్తి విజయ వెంకటేష్ గారు. ఆయనకు రేపల్లె శ్రీనివాస్ సారు బస్సులో పరిచయమయ్యి, బస్సులో పరిచయమైన తర్వాత ఆయన కొంత ఇది ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ ఇట్లా అని మనం ఎట్లా చెప్తామో ఆయనకు గూడా అలా చెప్తే, సరే ఆయన నంబర్ ఇచ్చుకొని నంబర్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా సార్ అని, మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన విజయ వెంకటేష్ సార్‌ని కలవడం. అప్పుడు ఎంఎస్ఆర్ సార్ గూడా స్వయంగా వచ్చి
విజయ వెంకటేష్ సార్ గారికి ప్రొడక్ట్లు ఇప్పియడం, స్టోర్‌కి తీసుకెళ్ళి, ఆయన ద్వారా ఈ ఇబ్రహీంపట్నంలో వెస్టేజ్ అనే విత్తనం వేయబడింది. ఎవరి ద్వారా అంటే రేపల్లె వెంకటేష్ ద్వారా, విజయ వెంకటేష్ గారు ద్వారా, అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు అంతవరకు తెలియదు మనకు గానీ, మనకు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆహ్, విజయ వెంకటేష్ సార్ ద్వారా అది స్టార్ట్ అయింది. వెంకటేష్ సార్ అల్లా వచ్చిన అవకాశాన్ని నాకు అవసరం లేదు. ఆహ్, ఇప్పుడు నాకు ఎందుకు నాకు ఇది నేను ఆయన మంచి సివిల్ కాంట్రాక్టర్. ఆయన అప్పుడు ఆ రోజుల్లోనే ఇప్పుడు గవర్నమెంట్ సివిల్ వర్క్స్ చేసేవాడు. ఆయన వద్దనుకుంటే ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యేవాడు. ఇంత పెద్ద ఇబ్రహీంపట్నంలో విస్టేజ్ ఇంత పెద్దగా ఆహ్, పెరిగి అది ఇంత పెద్ద టీమ్ ఫార్మ్ కావడానికి ఆది పురుషుడు విజయ వెంకటేష్ సార్. విజయ వెంకటేష్ సారు వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ మన గ్రేట్ లీడర్ వీఎంసీ మెంబర్ పాండు సార్ గారికి చెప్పడం జరిగింది. పాండు సార్ గారు దీనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకొని అద్భుతంగా శక్తి వంచన లేకుండా పనిచేసి, ఆయన ఒక సంవత్సరంలోనే రూ. 1,00,000 చెక్కు పెట్టి ఆహ్, ఇది విస్టేజ్ బిజినెస్ స్టైల్ అని ఆయన వచ్చిన అవకాశం ద్వారా నిరూపించిండు. మరి వీళ్ళంతా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటే, ఇప్పుడు ఈరోజు మన విజయ వెంకటేష్ సార్ గాని, మన పాండు సార్ వీఎంసీఎం మెంబర్ అయ్యేవాడా? అదే కండక్టర్ జాబ్ ఉంటూ టికెట్లు ఇచ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. కానీ ఆయన ఈ చెప్పిన అవకాశం గొప్పది. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక తపనతోటి, అంటే ఒక ఆలోచన, మనిషి యొక్క ఆలోచనతోటి ఆయన దీన్ని టేకప్ చేసిండు. ఆయన టేక్ ఓవర్ చేయడంతోటి ఈరోజు ఇబ్రహీంపట్నంలో పాండు సారు ఒక పెద్ద లెవెల్‌కి ఎదిగిపోయి నెలకు 12 లక్షలు తీసుకునే ఒక స్థాయి. ఒక పెద్ద యూఎంసీఎం మెంబర్‌గా ఇప్పుడు వెస్టేజ్‌లో గొప్ప పొ పొజిషన్‌లకి, అంటే గొప్ప స్థానంలో నిలబడ్డాడాయన. ఇప్పుడు ఎవరైనా గూడా ఎక్కడ చెప్పినా గూడా పాండు సార్ పేరే చెప్తారు. మరి వీళ్ళందరికంటే గొప్ప ఇప్పుడు ఫస్ట్ మన ఎంఎస్ఆర్ సార్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇది ఇప్పుడు ఇక్కడ దేవరకొండ దగ్గర మల్లెపల్లిలో ఉండే అతను. ఆయన యొక్క ఈ ఆయన దగ్గరకొచ్చినప్పుడు గూడా ఆయన గూడా కొన్ని సార్లు తప్పించుకోవాలని చూశానని చెప్పాడు నా మీటింగ్‌లల్ల. సరే ఆయన ఏమైంది కొంతకాలం తర్వాత ఆయన దీన్ని అర్థం చేసుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే, ఇప్పుడు ఒక పెద్ద అసోసియేషన్. ఆంధ్ర, తెలంగాణలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే ఒక బ్రాండ్ అది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకుంటే, ఎంఎస్ఆర్ సార్ గారు ఇప్పుడు మరి నెలకు 18 లక్షలు తీసుకునే స్థాయికెళ్ళాడు. మరి ఆయన ఈ వచ్చిన అవకాశాన్ని ఒకవేళ వదులుకొనుంటే, ఇప్పుడు నిజ జీవితంలో ఎప్పుడైతే అది ఏదో చిన్న నా సెకండ్ హ్యాండ్ బైక్ మీద నేదో వ్యాపారం చేసుకునేవాడిని. నాకు అప్పుడు మామూలుగా నెలకు 30, 40 వేల ఇన్‌కమ్ అంతే. అంటే ఒక మధ్య తరగతి జీవితం గడిపేవాడు. కానీ అట్లాంటి సార్ ఇప్పుడు నెలకు 18 లక్షలు తీసుకుంటూ ఒక లగ్జరియస్ లైఫ్, ఒక కోటీశ్వరుల జాబితాలోకి ఎళ్ళిపోయింది. ఆహ్, మరి సార్ ఇప్పుడు మనం ఈ వచ్చిన అవకాశం ద్వారా ఇప్పుడు వీళ్ళే కాదు, బాల వెంకటేష్ సార్ ఇప్పుడు ఆయన తొందరలోనే వీఎంసీఎం మెంబర్ కాబోతున్నాడు. ఆ సారు విలేజ్ సెక్రటరీ. ఆయనకు మనకు పాండు సారు ఫ్రెండ్ కావడం, డిగ్రీ క్లాస్‌మేట్ కావడంతోటి వాళ్ళు ఆయనకు ఇంటర్మీడియేట్‌లో క్లాస్‌మేట్స్ కావడంతోటి పక్క ఊరు కావడంతోటి పాండు సారు ఈ గొప్ప అవకాశాన్ని బాల వెంకటేష్ సార్‌కు షేర్ చేసిండు. మరి బాల వెంకటేష్ సారు పాండు సారు చెప్పిన విషయాన్ని కొంచెం ఆయన ఎంప్లాయీ, ఆయన ఇప్పుడు చాలా ఉద్యోగాలు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయనకు విలేజ్ సెక్రటరీ పోస్ట్ వచ్చింది. ఆ పోస్టు వచ్చినా గూడా అక్కడ జీవితం ఏం మారట్లేదు. జీతం వస్తుంది గానీ జీవితం మారట్లేదనే ఒక ఆలోచన ధోరణితోటి ఈ వచ్చిన అవకాశాన్ని ఆయన ఒడిసి పట్టుకొని ఆయన
ఈ బిజినెస్ లోకి వచ్చి దా లక్కీ ఆ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగానికి అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది ఒక పరమ పవిత్రమైంది. అది రావడానికి ఎంతో మంది పాపం ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. అట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఈ దారవిడ్చుకుంటే ఈరోజు 8,00,000 పైన ఇన్కమ్ తీసుకునేవాడు కాదు. ఏదో మామూలుగా 60,000-70,000 ఒక పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్‌లో అదే జీతం ఉండేది. అదే ఆఫీసు, అదే డ్యూటీ ఉండేది. ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు ఒక స్థాయికి ఎలా వచ్చారంటే వచ్చిన అవకాశం ఏంటి? అది అవకాశాన్ని గురించి అవగాహన చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, దాని పట్ల ఆహ్, ఎ ఏవన్నా అపోహలు గాని, అనుమానాలు గాని ఉంటే మన అప్లైనర్‌ని అంటే ఎవరైతే మనకి ఈ ఈ ఇప్పుడు ఈ దీన్ని వెస్టేజ్‌ని పరిచయం చేసినటువంటి అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ ద్వారా దీనికి సంబంధించిన విషయం అంతా సేకరించి వాళ్ళకున్న అపోహలు గాని, అనుమానాలు గాని, ఆహ్, దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు గాని, రోజువారీగా ఎదురయ్యే సమస్యలను పైవారితో అంటే వాళ్ళ అప్లయర్‌తో చర్చించి వాళ్ళు ముందుకు సాగిండ్రు. సాగినందుకే ఈరోజు సక్సెస్ సాధించింది. మరి ఇంకొక లెజెండ్ లీడర్ ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఫేమస్ సైదుల్ సార్. ఆయన గూడా బాలం సీన్ సార్ క్లాస్‌మేట్ డిగ్రీలో. ఆయన చెప్తే ఆయన గూడా ఆంధ్ర, తెలంగాణకు మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో సారు 2 రాష్ట్రాలకు అప్పుడు సెక్రటరీగానో, ప్రెసిడెంట్‌గానో పనిచేస్తున్నాడు. ఎంప్లాయీస్ అది అంటే వాళ్ళ యూనియన్‌కి. అది ఆ కంపెనీ మేనేజర్. యూనియన్ గాదు. ఆ కంపెనీ ఆంధ్ర, తెలంగాణ ఫార్మా కంపెనీలో ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు ఆయన మేనేజర్‌గా ఉన్నాడు. అప్పుడు ఆయనకు 50,000 పైన జీతం, తర్వాత ఇన్సెంటివ్స్ అట్లా ఎక్కువ అంటే దాదాపుగా 50,000 పైన జీతంతో పాటు మళ్ళీ ఇన్సెంటివ్స్ కొంచెం ఎక్స్‌ట్రా ఆదాయం గూడా వచ్చేది. మరి బాలం సింగ్ సారు, పాండు సారు ఆయనను బలవంతంగా ఒక మీటింగ్‌కు పట్టుకపోయి మీటింగ్‌లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఎంఎస్ఆర్ సారు ఒక 6 మంది కూర్చున్న మీటింగ్‌లో కూర్చోబెడితే ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాటలు నమ్మి ఆయన చెప్పిన బిజినెస్ ప్లాన్ విని ఇందులోని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కొంతకాలం పార్ట్ టైమ్ చేస్తూ ఇప్పుడు దీని ద్వారా ఆయనకు 15,000 ఇన్కమ్ వచ్చినప్పుడు వెస్టేజ్ ద్వారా కేవలం 15,000 రూపాయల ఇన్కమ్ వచ్చినప్పుడు ఆయన ఆంధ్ర, తెలంగాణకు ఆహ్, మేనేజర్‌గా ఉన్న పోస్ట్ రిజైన్ చేసి 24 అవర్స్ అంటే ఫుల్ టైమ్ ఈ వెస్టేజ్ బిజినెస్‌ని టేకప్ చేసి కొన్ని మీటింగ్‌లు ఇని ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 6,00,000 మందికి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లారిటీ ఇస్తూ ప్రతినిత్యం ఆంధ్ర, తెలంగాణలో సెమినార్‌లు కండక్ట్ చేస్తూ నెలకు 7,00,000కు పైన దాదాపుగా 7,00,000 17,000 7,20,000 వరకు ఆయన ఇన్కమ్ తీసుకొని ఇప్పుడు ఆహ్, ఏం ఒక ఆయన సెలబ్రిటీ అయిపోయిండు. ఇప్పుడు సైదుల్ సార్ అంటే ఒక సెలబ్రిటీ. ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒక ఎక్కడ సెమినార్ పెట్టినా దానికి తండోపతండాలుగా అంటే వేలాదిగా జనాలొస్తున్నారు. ఆయన టికెటు రూ. 30, రూ. 40 ఆయన సెమినార్‌లకి. అట్లా టికెట్ పెట్టినా గూడా వేల కొద్ది జనాలు, వేల మంది జనాలు సారు యొక్క సైదుల్ సార్ యొక్క సెమినార్‌లకి అటెండ్ అయితుండ్రు. మరి ఆయన ఈ వెస్టేజ్ అనే అవకాశాన్ని కొంతకాలం ఆయన గూడా "ఏ వద్దు ఇవన్నీ నాకు అవసరం లేదని" ఆహ్, ఆహ్, వదిలేసినా గూడా మనకు ఒకటికి సార్లు బాలం సింగ్ సారు, మరి పాండు సారు పట్టుబట్టి ఆయనను తీసుకొస్తే ఈరోజు ఆయన సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. సద్వినియోగపరుచుకొని ఈరోజు ఒక సెలబ్రిటీ. సైదుల్ సార్ అంటే ఒక బ్రాండు, ఒక సెలబ్రిటీ, ఒక ఆయనకు ఉన్నటువంటి ఇంగా గుర్తింపు ఎనలేనిది. ఆయన ద్వారా ఎంతోమంది ఈ బిజినెస్ పట్ల క్లారిటీ తీసుకొని అంటే ఒక అవగాహనను ఏర్పరచుకొని ఇప్పుడు ఎవరు మన జనరల్‌గా ఉంటారు. సైదుల్ సార్ మీటింగ్ ఇంటే ఎంత కొత్తోడైనా అట్రాక్ట్ అయితారు అని ఒక నానుడి. ఇప్పుడు మన విస్టేజ్‌లో పనిచేస్తున్నటువంటి కొత్త డిస్ట్రిబ్యూటర్స్‌కి అందరికి అది ఉంది. సైదుల్ సార్ మీటింగ్‌కి పోతే 100% కనెక్ట్ అయితాడు. ఎట్లైనా చేసి ఈ పర్సన్‌ని మనం సైదుల్ సార్ మీటింగ్ తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రచారం ఏర్పడదు.
ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు అంతా పేరు ఎట్లా వచ్చింది అంటే ఆయన ఎవరి ద్వారా ఇప్పుడు సీన్ సార్ ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకొని దాని ద్వారా ఆయనకు ఒక దాని పట్ల ఒక అవగాహన, దాని పట్ల ఒక దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని, అరే ఇది ఇంత బాగుంది. ఇది నేను ఒక్కడిని కాదు దీంట్లో సక్సెస్ కావాల్సింది. ఇలా జనాల్ని కూడా దీంట్లో సక్సెస్ చేయాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్‌ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. దీంట్లో ఎవరిని ముంచేది లేదు. మనం మునిగేది లేదు అనేటువంటి ఒక ఆ నినాదాన్ని ఆయన ఎత్తుకొని సైదు సార్ అది ఒక నినాదంగా ఎత్తుకొని దాన్ని ఆంధ్ర, తెలంగాణ గాకుండా ఈ మధ్య మహారాష్ట్రలో గూడా ఒక సెమినార్ కండక్ట్ జేసి, అక్కడ గూడా ఆ సెమినార్‌ని విజయవంతం జేసి కావడంతోటి ఆమె చెప్పిందేందంటే, మనం ఆమె టెస్టిమనీ చెప్పినప్పుడు జస్ట్ నెలకి 5,000, 5,000 వస్తే చాలు. నా పాకెట్ మనీకి 5,000 వస్తే చాలు అనేటువంటి అభిప్రాయంతోటి విస్టేజ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. మరి 5,000 వస్తే చాలు అడుగుపెట్టిన మేడం ఈరోజు 1,80,000 తీసుకునే స్థాయికి ఎదిగింది. ఎలా ఎదిగింది అంటే వచ్చిన అవకాశాన్ని, దాని లోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని, దీని లోపల ఉన్నటువంటి ఆహ్, ఎలా మనం దీంట్లో విజయం సాధించవచ్చు, దీని మెళకువల్ని ఆమె తెలుసుకొని వాటిని అమలు చేస్తూ జర్నీ చేస్తుంటే ఆమె ఈరోజు 1,80,000 స్థాయికి ఎదిగింది. అలాగే ఒక ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం. ఇప్పుడు ఆమె జ్యోతి మేడం కూడా ఎంబీఏ చదివింది. ఆమె ఇప్పుడు ఎళ్తే సాఫ్ట్‌వేర్ రంగంలో గాని, తర్వాత వేరే ఉద్యోగం తీసుకుంటే ఏమి నెలకు మహా అంటే ఒక 30, 40,000, ఒక 50,000 వరకు ఆమెకు పేమెంట్ వచ్చేది. జీతం వచ్చేది. కానీ అలాంటి ఒక ఎంబీఏ స్టూడెంట్‌గా ఎంబీఏ కంప్లీట్ కాగానే అలాంటి ఉద్యోగం వెళ్ళకుండా పాండుసార్ ద్వారా లేదా బీబీ మేడం ద్వారా పరిచయమైన దీని వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకొని ఈ వచ్చిన అవకాశాన్ని, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ బంగారు అవకాశాన్ని పరిపూర్ణంగా బిగ్గర పట్టుకొని దాని ద్వారా తను జర్నీ చేయడం ద్వారా ఈరోజు నెలకి 2,45,000 ఆమె డ్రా చేస్తూ తన కింద తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి గూడా కొంత అమౌంట్ ఇప్పించుకుంటూ ఆమె గూడా అద్భుతంగా జర్నీ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకంటే ఇంకా చిన్న ఆమె మనీషా మేడం. ఇప్పుడు వీళ్ళ నలుగురి గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఒకే ఊరి వాళ్ళు. ఇప్పుడు మన ఊర్లో నమ్మరు. ఇప్పుడు మనం ఒక ఊరోళ్ళు చెప్తే ఎవరు నమ్మరు. కానీ వీళ్ళు కుత్బుల్లాపూర్, హయత్ నగర్ దగ్గర కుత్బుల్లాపూర్ నేను పోవడం జరిగింది. అక్కడ నేను చూసిన వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరికి గూడా పోయిన నేను. మనీషా మేడం ఇల్లు, జ్యోతి మేడం ఇల్లు చూడడం జరిగింది. రోడ్డు మీదనే ఉంటాయి వాళ్ళ ఇల్లు ఇద్దరిది. వీళ్ళు ఒకే ఊరి వాళ్ళు. ఈమె మనీషా మేడం డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అనుకుంటా ఆమె ఆ టైంలో ఈ వెస్టేజ్ వచ్చిన అవకాశాన్ని పట్టుకుంది. దానిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఆమె వీళ్ళతో పాటు జర్నీ చేసింది. ఇప్పుడు మన బీబీ మేడంతో పాటు, అర్చన మేడంతో పాటు తను జర్నీ చేస్తే తను కూడా లక్ష 1,14,00,000 1,14,00,000 పైచిలుకు ఆమె కూడా డ్రా చేయడం జరుగుతుంది. ఆమె తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలా జరిగింది అంటే వచ్చిన అవకాశాన్ని వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేస్తారు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి ద్వారా గాని, సరే ఇప్పుడు ఫ్రెండ్ ద్వారా గాని, లేదు మన బంధువుల ద్వారా గాని వెస్టేజ్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనం చిన్న చూపు చూడకుండా అవకాశం పట్ల ఒక అవగాహన, ఇది మంచిదా? చెడ్డదా? ఇందులో నిజముందా? అబద్ధముందా? అంటే ఇంత అమౌంట్ వచ్చేది నిజమా? అబద్ధమా? అనేది తెలుసుకోకుండానే చాలా మంది దీన్ని వచ్చిన అవకాశాన్ని తీసి పడేస్తారు. పక్కకు పడేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇది వచ్చింది బంగారు లాంటి అవకాశం అని వాళ్ళెవరు గూడా తెలుసుకోవట్లేదు. ఇప్పుడు దాన్ని ఏది తెలుసుకోకముందే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం ద్వారా వాళ్ళు ఒక బంగారమైనటువంటి అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం ఎటువంటిదంటే
జనరేషన్ ఇన్కమ్ ఉంది సార్ దీనికి. ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం, నువ్వు ఏ ప్రభుత్వ ఉద్యోగం చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినా, స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసినా, లేదు ఒక ప్రైవేట్‌లో జాబ్ చేసినా, లేదు నీ వ్యాపారం చేసినావనుకోండి, వ్యాపారం ఒక సీజన్ వరకు మంచిగా నడవచ్చు. మారుతున్న కాలంతో పాటు ఒకప్పుడు పెద్ద పెద్ద సేట్లు ఉన్నోళ్ళు ఈరోజు వాళ్ళ వ్యాపారాలన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు మారిపోతా ఉంది. ట్రెండ్ మారిపోతుంది. ట్రెండ్‌కు అనుగుణంగా మార్చుకోలేని వాళ్ళు చాలా వెనకబడిపోయిండ్రు. మా ఊర్లో మాది అచ్చంపేట. అచ్చంపేటలో ఒక సారు ఉండేవాడు పెద్ద సేటు. ఆయనకు థియేటర్లు, లారీలు ఒక వెలుగు వెలిగిండు ఆయన. ఆ టైంలో. ఒక దశలో అసలు ఆయన పేరు అంటేనే ఆహ్, ఒక వెలుగు వెలిగింది. తర్వాత వాళ్ళ పిల్లలొచ్చిన తర్వాత ఆయన చనిపోవడంతో ఆ వెలుగనేది ఆరిపోయింది ఆడికే. ఎందుకు ఆరిపోయిందంటే ఆయనకున్న టాలెంట్ వాళ్ళ పిల్లలకి లేకపోయింది. ఆయన ఏదైతే ఈ పబ్లిక్ రిలేషన్ ఉండేది. అద్భుతమైనటువంటి ప్రతి వారిని కలుపుకుపోయే తత్వం ఉన్నతోటి ఆయన దాంట్లో సక్సెస్ అయ్యిండు. అవును. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఏం చేసిండ్రు, ఈయన డబ్బులున్నాయి గదా! అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో ఒక విజయవాడలోనో తర్వాత సారీ, సారీ ఫ్రెండ్స్. సారీ లీడర్స్. ఎక్కడో ఒంగోలులో అక్కడ హాస్టల్‌లో ఎయడం ద్వారా ఇప్పుడు వాళ్ళకు అచ్చంపేటలో ఎవరు తెలియదు. వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం తండ్రి ఏందంటే వీళ్ళని ఎడ్యుకేషన్ పరంగా పంపియాలనుకున్నాడు. ఎడ్యుకేషన్ నేర్పించిండు. సరే వాళ్ళు కాలేజీలో చదువుకున్నారు. ఒకాయన ఒంగోలులోను, ఇంకొకాయన అక్కడ గుంటూరు విజ్ఞానం ఏదో ఒకటి అక్కడ పెద్ద కాలేజీలోనే పెద్ద అమౌంట్‌లు కట్టిండ్రు. సరే అన్నీ అయిపోయినాయి. వాళ్ళేంది చివరికంటే వాళ్ళు అన్నదమ్ములు అంత పెద్ద కుటుంబం నుంచొచ్చి ఆస్తుల దగ్గర తగాదా పెట్టుకొని అన్నీ అమ్ముకోవడం జరిగింది. థియేటర్లు, లారీలు, ఇక భూములు, ప్లాట్లు అన్నీ గూడా వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు ఎప్పుడైనా చిన్నప్పుడే అన్నదమ్ములు గాని పెద్దగయిన తర్వాత ఎక్కడుంటారు సార్? అందరికీ ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ పిల్లలొచ్చిన తర్వాత, పిల్లలైన తర్వాత అన్నీ గూడా ఇవి భేషజాలొస్తాయి. విభేదాలొస్తాయి. అవన్నీ గూడా వచ్చి ఆటోమేటిక్‌గా ఏమైంది అన్ని ఆస్తులన్నీ వ్యవస్థ అనేది కుప్పగూలిపోయింది. కానీ ఇప్పుడు మనకొచ్చిన ఈ వెస్టేజ్ అనే అవకాశంలో ఒక గొప్ప అవకాశం ఏందంటే, జనరేషన్ ఇన్కమ్ ఉంది. మనతో పాటు మన తర్వాత మనం నమ్ముకున్న భార్యకు గాని, లేదు మన పిల్లలకు గాని 3 తరాల వరకు దీంట్లో అద్భుతమైన ఆదాయం తీసుకొని అంటే మనం కష్టపడి 3 జనరేషన్ ఇన్కమ్ క్వాలిఫై అయితే దానికి అర్హత సాధిస్తే మనం పని చేసినా, పని చేయకపోయినా మనకు దీంట్ల పాసివ్ ఇన్కమ్ వస్తది. అంటే పని చేయకపోయినా ఇన్కమ్ వస్తది. దాని తర్వాత జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఉన్నటువంటి అట్లాంటి తీసుకునే అవకాశం ఉన్నటువంటి గొప్ప అవకాశం ఉన్న బిజినెస్ మన దగ్గరికొచ్చినప్పుడు దాన్ని మనం కళ్ళకద్దుకొని, దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని దీంట్ల కొనసాగితే మనం అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. అద్భుతమైనటువంటి బానే ఆర్థిక చెప్పారు. స్వతంత్రాన్ని సార్ ఇప్పుడు అన్నిటికంటే గొప్పది మనకు ఆర్థిక స్వేచ్ఛ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ లేకుంటే మనం ఎక్కడ కూడా జీవనాన్ని సాగించలేము. ఇప్పుడు ఒక మంచి రెస్టారెంట్‌కెళ్ళినా, ఒక మంచి బట్టల షాప్‌కి పోయినా, లేదు మనకేదన్నా హెల్త్ పరంగా మనకు కాకపోయినా మన ఇంట్లో వాళ్ళకేదన్నా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మన దగ్గర సరిపోయినటువంటి ఆదాయం ఉండాలి. సరిపోయినటువంటి డబ్బుండాలి. అది లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సొస్తది. ఈ వెస్టేజ్ అనే గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, మనకు వీటన్నిటిని మించి ఆర్థిక స్వేచ్ఛ. చివరగా ఒక చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు మీరు అందరూ గూడా ఆహ్, సా సారీ ఇందులో సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారో లేదో గానీ, నేను కొంచెం సినిమాలు ఎక్కువనే చూస్తుంటా. ఎప్పుడంటే ఈ వెస్టేజ్‌లోకి వచ్చినంక తక్కువ చేసినా గానీ, అంతకుముందు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. 'అత్తారింటికి దారేది' అని పవన్ కళ్యాణ్ సినిమా ఉంటది. అతను పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కోటీశ్వరుడు. వాళ్ళ మేనత్త ఇంటికొచ్చి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అదే కార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఆలి వాళ్ళ ఇంటి యజమానికి హార్ట్ అటాక్ వస్తే సారీ మేల్ నర్స్ అని అంటే నర్సులు హాస్పిటల్‌లో చేసే ట్రీట్‌మెంటు ఫీమేల్ గాకుండా వీళ్ళు మేల్ నర్స్ అని ఇతను గూడా ఆ జాబ్‌కొస్తాడు. వచ్చి పవన్ కళ్యాణ్‌ని చూసి ఒకరోజు సిగరెట్ తెమ్మంటాడు. సిగరెట్ తెమ్మంటే పవన్ కళ్యాణ్ వాడిని చెడమడ పీకుతాడు.
తీసి వాడిని వాయించి చెప్తాడు, అరే నేను ఏమి ఏ టైంకు ఏ ఫ్రూట్ జ్యూస్ తాగుతానో నాకే తెలియదు. నేను చెప్పినప్పుడు నాకు ఇవ్వడం కోసం ఇక్కడ ఒక ఫ్రూట్ జ్యూస్ సెంటర్ పెట్టిండ్రు. తర్వాత నేను ఎప్పుడు ఏ ఏ ఏ రకమైన బట్టలు ధరిస్తానో అది నాకు తెలియదు. నాకు ఈ సూట్ కావాలంటే తెప్పించడానికి వీళ్ళెప్పుడు 10 డ్రెస్సులు సిద్ధంగా పెట్టుకొని నిలబడి ఉంటారు. ఆయన అసిస్టెంట్లందరూ నిలబడి ఉంటారు. తర్వాత నేను కారు ఎక్కితే ఎంత దూరం పోతానో నాకే తెలియదు. అట్లాంటప్పుడు నాకు ఎక్కడైనా మార్గం మధ్యంలో కారు ఆగిపోతే పెట్రోల్ పోయడానికి అక్కడ పెట్రోల్ బంక్ లేకుంటే ఇప్పుడు పెట్రోల్ క్యాన్‌లలో నింపుకొని రెడీగా ఉంటారు ఎనకాల. అట్లాంటి నాకు నువ్వు సిగరెట్ తెమ్మని చెప్తారా అని వాడిని చెడామడా తీస్తాడు. ఒక 4 దెబ్బలేసినాక, సార్ సార్ తప్పైంది సార్, మీ గురించి నాకు తెలియదంటే, సరే అక్కడ ఎంఎస్ నారాయణ ఉంటాడు. అరే వీనికి ఓ 10 లక్షలు ఇచ్చేయరా అని ఓ సూట్ కేసులో 10 లక్షలు పెట్టి ఇస్తాడు. వాడు ఆలి కొద్ది దూరం వెళ్ళి, సార్ దానికి కీ ఉంటది. అదే లాక్ ఉంటది కదా! లాక్ నెంబర్ చెప్పండి సార్ అంటాడు. పవన్ కళ్యాణ్ ఆ సూట్ కేస్‌ని రిటర్న్ తీసుకొని, ఒరేయ్! ఎవరికన్నా 10 లక్షలు వస్తే ఓ 2,00,000 ఒక 2,000 సూట్ కేసులు బద్దలు కొట్టి తీసుకోవాలి, దాంట్లో ఉన్నాయి. నువ్వేంట్రా ఇంత ఎదవలాగా ఉన్నావు, వచ్చిన అవకాశం జారవిడుచుకోదని ఆయన ఒక పక్కల సుత్తె తీసుకొని ఆ సూట్ కేసును ఓపెన్ చేస్తాడు. కొట్టి ఓపెన్ చేస్తే దాంట్లో 10 లక్షలు ఉంటది. ఆలికి దాంట్లోకెళ్ళి 2,000 తీసిస్తాడు. అప్పుడు ఏంది ఎంఎస్ నారాయణ అడతాడు, ఏంటి సార్ బాలు గారు ఇదేంది ఇది పరిస్థితి, వీనికి ఇంత డబ్బిస్తే తీసుకోలే అంటే, సార్ వీనికి అదృష్ట దేవత తలుపు తట్టింది గానీ, దురదృష్ట దేవత వీని మెయిన్ హాల్‌లో దుప్పటి కప్పుకొని పండుకుంది సార్. వానికి అంత మీరు 10 లక్షలు ఇస్తే దాన్ని సంపాదించుకునే శక్తి లేదు వానికి. వానికి 2,000కే ఎలిజిబుల్ ఉన్నాడు సార్. ఆ 2,000 ఇచ్చేయండి అంటాడు. ఇదే దీంట్లో లాజిక్ ఏందంటే 10 లక్షలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ చెప్తాడు, అరే 10 లక్షలు ఇస్తే 2,000 సూట్ కేసు బద్దలు కొట్టి తీసుకోవాలి గానీ, దాన్ని నంబర్ చెప్పమని లాక్ నంబర్ చెప్పమని వస్తారా? నీకు అర్హత లేదు పో అని ఆళ్ళని ఎలగొడతాడు. ఇప్పుడు మనకు అర్థమైంది సార్, ఈ కథలో ఉన్నదేందంటే, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మనం ఆహ్, దాన్ని మనం మిస్‌యూజ్ చేసుకొని నాకు అవసరం లేదని చేజేతలా మనం కాలేదనుకుంటే నష్టపోయేది మనమే. సో, ఆహ్, థాంక్ యూ అశోక్ తేజ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పటితో ముగిస్తున్నా. ఆహ్, అందరూ ఇంతసేపు నన్ను భరించి ఇన్నందుకు థాంక్ యూ. ఈరోజు వచ్చిన అవకాశం, గొప్ప అవకాశం గురించి నేను ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు ఎట్లా వినియోగించుకోవాలని చెప్పాలనుకున్నా, అది వినియోగించుకుంటారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఈ రోజు ఉన్న వాళ్ళైనా వినియోగించుకుంటారని ఆశిస్తున్నా. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మరి మీరు ఏదైనా అనుభవపూర్వకంగానే చెప్తారు. స్టార్టింగే మరి ఆపర్చునిటీ, ఒక అవకాశము అనేది మరి మన దగ్గరకొస్తే ఏం చేయాలి? వినియోగించుకోనోళ్ళ పరిస్థితి ఏంది? వినియోగించుకున్నోళ్ళ పరిస్థితి ఏంది? అనేది మీరు మన విజయ వెంకటేష్ సార్‌తో మొదలుపెట్టి మరి మనీషా మేడం దాకా తీసుకొచ్చారు. వెరీ గుడ్. అది గ్రేట్ వర్డ్స్ అవి. ఇందులో దాదాపుగా 34 మందున్నారు. 34 మందిలో ఎవ్వరు కరెక్ట్‌గా విన్నారో, ఎవరు కనెక్ట్ అయితారో, ఎవరు మీరు చెప్పిన మాటల ప్రకారం అవకాశాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు 100% రేపటి రోజున మీలాగా ఎవరో ఒకరు చెప్పి జాబితాలో ఉంటారు. అది 100% రాసి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా లాస్ట్‌కొచ్చాక ఎండింగ్‌లో మీరొక ట్విస్ట్ లాగా అందరికీ ఒక స్టోరీ లాగా వచ్చిన సినిమాలోని ఒక చిన్న సన్నివేశాన్ని మీరు చెప్పడం జరిగింది. అది మన సెమినార్‌లో కూడా చాలా సార్లు ఏశారు. అయినప్పటికి కూడా మీరు అది గుర్తుపెట్టుకొని ఆ యొక్క వచ్చిన అవకాశం 10 లక్షలు వచ్చినప్పుడు 2,000 సూట్ కేస్ కోసం ఎవడన్నా ఆలోచిస్తాడా? బద్దలు కొట్టి తీసుకోవాలి అనేది చాలా అద్భుతమైన సందేశం సార్. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే అలీకి 2,000 మిగిలినాయి గానీ మనకు ఆ 2,000 కూడా మిగలవు అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. అద్భుతమైన సెషన్ ఇచ్చారు ఈరోజు మీరు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఇచ్చిన ఈ సెషన్‌కి మరి ఎంతమంది విన్నారు? ఎంతమంది మరి మీ యొక్క అనుభవాన్ని కావచ్చు, మీ యొక్క సెషన్‌కి కావచ్చు ఫీడ్‌బ్యాక్ ఇస్తారో చూద్దాం సార్. సార్ లీడర్స్, ఈ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మరి విన్నారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ హ్యాండ్ రైజ్ చేయటం నేర్చుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి బాలరాజ్ సారు పెద్దలు చెప్పిన ఈ యొక్క సెషన్‌కు
మరి మీరు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బాలరాజ్ సార్, సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ తేజ గారు. ఏదో మనకు తెలిసిన ఒక 4 విషయాలు పంచుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇది ఇప్పుడు పగడాల ఒక్కరిది శ్రీనివాస్ కాదు. సార్. అందరూ చేస్తేనే కలిసికట్టుగా చేసే పని కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది సార్. పంచుకోవాలనిపించింది. ఈ అవకాశం ద్వారా నేను పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. గ్రేట్ అప్లైనర్ పగడాల శ్రీనివాస్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ అశోక్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాలా సార్. గుడ్ మార్నింగ్ అప్లైనర్ సింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. లాస్ట్ టైం కూడా ఇదే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు ఇదే సెషన్. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. దేవుడు అవకాశాలు మాత్రం ఇస్తాడు అన్నట్టు, దేవుడు అవకాశం మాత్రం ఇస్తాడు, వేరే ఏమి ఇవ్వడు. అది పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఇంకోటి మన అప్లైన్ అందరినీ పేరు అందరినీ గుర్తు చేసినాం సార్. చాలా సంతోషం. విజయ్ సార్ నుంచి మన మనిషి మేడం దాకా ప్రతి ఒక్కరు ఎట్లా కష్టపడి ఎట్లా వచ్చారు, ఎట్లా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు అనేది. సో మన దాంట్లో కూడా కొత్త వాళ్ళ పాత వాళ్ళు ఎవరున్నా కూడా అవకాశాన్ని ఒకటి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకెళ్తే మనకు విజయం అనేది వెనక ముందు వస్తుంది, కానీ పక్కా వస్తుంది ఇందులో సిస్టంలో ఉంటే అన్న విషయం మీద చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అప్లైనర్ సార్. మీరు అవకాశం థ్యాంక్ యూ ఇచ్చిండ్రు. సార్. మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము పట్టుకొని ఇప్పుడు సాగుతున్నాం. మీరు కూడా మాకు ఈ ఏం లేదు అవకాశం సార్, ఇవ్వడం అవకాశం జస్ట్ కల్పించకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం అంటే చెప్పలేదు సార్, అంతే. కానీ మీరు కష్టపడతారు సార్, మీ కష్టం మీ దగ్గర ఉంది అంతే. నేను మీకు ఏం చేయలేదు, జస్ట్ అవకాశం ఇచ్చాను అంతే. మీరు కష్టపడతారు, మీరు అవకాశం అంతా ఇవ్వడం కూడా గొప్పది సార్. అవకాశం ఒక ద్వారా వచ్చినప్పుడు దాన్ని మన కళ్ళకద్దుకొని అది ఏందో దాన్ని పరిశోధించిన తర్వాత దాన్ని వద్దనుకుంటే మంచిది, కానీ దాన్ని మంచి చెడు ఆలోచన చేయకుండా చాలా మంది దీన్ని మొదట్లోనే పక్కకు పెడుతున్నారు. అది కాదు, అవును సార్. మంచి అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. నా దృష్టిలో ఇది ప్రెస్టేజ్ బిజినెస్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక రోజు కాకపోయినా 2 రోజులకైనా దీంట్లో మనం సక్సెస్ సాధించవచ్చు అనేటువంటి ఒక మంచి అవకాశం సార్. ఇది ఒక గొప్ప అవకాశం. నాకు ఇది కల్పించకు థ్యాంక్ యూ. జనాలకు ఎంత చెప్పినా కూడా మీటింగ్ వచ్చి 1-2 సార్లు వినండి తెలుసుకొని అంటే కూడా జనాల మీటింగ్ రావడం కూడా ఎట్లా అంటే మనని ఎట్లా బిచ్చపులకు చూస్తున్నారు, మనం అడుగుతుంటే చెప్తుంటే వీళ్ళకి ఏం ఇదైతే అవసరం, వీళ్ళకి కరెక్ట్ ఎంత సార్. ఇలా డబ్బులు వస్తే వీళ్ళకి మేము మీటింగ్ పోతే సభకు ఉంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు సార్. అది చాలా తప్పు సార్. వాళ్ళకు తప్పు వాళ్ళకు వాళ్ళకి స్టేజ్ గురించి తెలియక సార్. అదే తెలియకనే, అవగాహన లేకనే వాళ్ళకు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగా చెప్పారు సార్. మీరు స్టోరీ కూడా బాగుంది, నచ్చింది. పవన్ కళ్యాణ్ స్టోరీ. అందరికీ మనకు వచ్చిన అవకాశం సార్, ఇది అదృష్టం అనుకొని మనం మైండ్ సెట్ ఒకటి మార్చుకుంటే మనం అందరం సక్సెస్ అవుతాం సార్. గ్రేట్ లీడర్ల గురించి చాలా బాగా చెప్పారు సార్. ఓకే, తెలియాలి కదా మేడం, వాళ్ళు లీడర్స్ ఎట్లా ఎదిగినరు, వచ్చిన అవకాశాలను ఎలా పట్టుకుంటే వాళ్ళు అంత స్థాయికి ఎదిగినరు అనేది కొత్త వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటది, వాళ్ళ లోపల ఒక చేయాలన్న తపన ఏర్పడుతుంది. అరే వాళ్ళు కూడా ఇట్లాగే సాధించారు కదా, మనం కూడా ఒక రోజు అది సాధిస్తామనేటువంటి దృక్పథం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే సార్. ఒక్క ఊర్లో అంతమంది సక్సెస్ అయినప్పుడు మనం వెడల్పేనా వెడల్పెత్తే నీకు చాలా అమ్మటం అవకాశం వస్తుంది. అట్లా మనకు అదృష్టం ముద్ద అనుకొని చేయకు. చేసుకుంటే వెడల్పు బాగుంది సార్. వెడల్పు చేసి అంత పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్ అశోక్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీనివాసాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాలరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. మీరు స్టోరీ చెప్పింది, మీరు మనిషి మేడం గురించి ఎవరికి తెలియకుండా తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు. లాస్ట్ కథ పవన్ కళ్యాణ్ కూడా బాగా చెప్పారు. మా అప్లైన్ కూడా కృష్ణయ్య సారు మాకు బాలరాజు గురువు లాంటి వాడు. నాకెంతో వాళ్ళకు రుణపడి ఉన్నాను సార్. వాళ్ళ వెంబడి నేను పోతున్నా, వాళ్ళ వెంబడే నేను చెప్పినట్టు వింటున్నా, వాళ్ళ వెంబడే చేస్తున్నా సార్. థ్యాంక్స్ సార్. బాలరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు పెద్దలు. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్.
మీరు చెప్పినట్టు మేము వింటున్నాం సార్. అలాగే మీ నుంచే నేనైతే ముందుకైతే వస్తున్నా ఈ ప్లాట్ఫామ్ రావడానికి కూడా మీరే అదే అందరూ కలిసిపోవాలి సార్. అందరు కలిసి ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి సార్. అందరూ మంచిగా ఉండాలనేది మన తాపత్రయం. అందరూ బాగా ఉండాలి. అంటే ఒక సక్సెస్ వెనక ముందైనా కూడా మీరు కూడా వీలైనంత తొందరలో సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏం లేదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్ సార్. అయిపోయినా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గౌడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గౌడ్ సాబ్. హలో, గుడ్ మార్నింగ్ అశోక్ తేజ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాలరాజ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గౌడ్ సార్. గుడ్ మార్నింగ్ మహేంద్ర సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అర్చన మేడం. గుడ్ మార్నింగ్ అండ్ వివి మేడం, పాండవ్ సార్ అండ్ ఎంఎస్ఆర్ ఆల్ సెషన్ అండ్ మన గ్రేట్ లీడర్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్. అయితే బాలరాజ్ సార్ మంచి సెషన్ ఇచ్చారు సార్. మీరు ఎప్పుడు ఇచ్చిన ఒక పాయింట్ కనెక్ట్ దాంట్లో కంపల్సరీ ఉంటది. ఇంకా ఈ రోజు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకు ఇది ఏం ప్లాట్ఫామ్, ఇది ఏదో చెప్తారు వీళ్ళు. కొంతమంది మనం ఆల్రెడీ నిన్న మన ఒక మీటింగ్ తెలుసా, దీంట్లో జైన్ వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా ఎంట్రీ అయింది, ఎట్లా విజయం సాధించిన అవకాశం వచ్చింది, అవకాశం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని డెవలప్ అయినరు అని అందరినీ స్టెప్ బై స్టెప్ వాళ్ళ గురించి బాగా చెప్పారు సార్ మీరు. ప్లస్ ఆ స్టోరీ కూడా అట్లా, స్టోరీ అంటే ఇప్పుడు ఇట్లా అవకాశం వస్తే దాన్ని ఎట్లా దీనికోసం స్టోరీ కూడా అందరికి చాలా మంది కొంచెం సినిమా చూస్తారు కానీ దాంట్లో ఏంటి పాయింట్ అనేది కూడా కొంతమంది చాలా మంది తెలియదు సార్. ఒక్కొక్క దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది. ఒక సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పారు. నీతి ఉంటుంది, కథ ఉంటుంది. చాలా మంది ఒక సినిమా చూస్తారు ఏదో ఫైటింగ్ కోసం, లేకపోతే ఏమంటారు జోక్స్ కోసం, కామెడీ కోసం, లేకపోతే కొన్ని పాటల కోసం సార్. కానీ టోటల్ గా దీంట్లో ఏముంది, దాంట్లో పాయింట్ ఏంది, మీనింగ్ ఏమున్నది దాంట్లో, అసలు మనకు సంబంధించింది మంచి ఏముంది దాంట్లో అంటే మంచిది చూసుకుంటే అట్లు. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది సార్. అది చాలా మంది డైలాగ్ ఉంటుంది సార్. అదృష్టం తలుపు తట్టింది కానీ దురదృష్టం మెయిన్ హాల్లో దుప్పటి కప్పుకుని పండుకుంది అనేది డైలాగ్. మనం పోయి అదృష్టం కొద్ది వాడిని ఇంటి డోర్ కొడితే వానికి దురదృష్టవంతులు అయితే వాడు రావట్లేదు, వాళ్ళంతా దురదృష్టవంతులే సార్. అవునవును, అదే ఇప్పుడు ఇది కూడా అంతే సార్. ప్లాట్ఫామ్ రాలేదు, వద్దు అంటే ఇక దురదృష్టం కిందనే పట్టుకొని ఇట్లా ముందడుగు చేసుకుంటూ దాని సద్వినియోగం ఎట్లా చేసుకుని ఎట్లా డెవలప్ అయినరో ఇట్లా మీరు కూడా మనందరూ కూడా కావాలి, మనం అంతా మంచి ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని వాటి చెప్పారు కదా. దానికి నేను కరెక్ట్ పాయింట్ ఉంది సార్ నా దగ్గర కూడా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలన్నదే నేనే బాగుండాలి. అదే సార్, నేనే బాగుండాలి, నేనే ఎదగాలి, నా కడుపు ఉండాలి, మా ఇల్లు బాగుండాలి అనే కాన్సెప్ట్ కాకుండా మనం బాగుండాలి. అదే సార్ విస్టేజ్ లో ఉన్న ఒకటి ఏంటంటే అందరూ బాగుండాలి అంటే మన లైఫ్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటేనే మనం అప్ లైన్ లో ఉన్న వాళ్ళం మనం కూడా బాగుంటాం. అందుకే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే సార్, అదే కరెక్ట్. అదే కాన్సెప్ట్ తోనే దీంట్లో పోవాలి చాలా మంది. అది లేకుండా వీళ్ళు నేనే బాగుపడాలని ఉద్దేశంతో పోతారు, కింద పడిపోతారు తర్వాత చాలా మంది అయిన అట్లా కాకుండా ఇట్లా ఉండాలన్నది కాన్సెప్ట్ బాగా మంచి సార్. చాలా మంచి చేసింది సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ తేజ గారు. థ్యాంక్ యూ సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు కూడా. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. లక్ష్మణ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అశోక్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాలరాజ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే, గుడ్ మార్నింగ్ జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్ కి. గుడ్ మార్నింగ్ మై అప్లైనర్ ప్రకాష్ సార్ కి, మై మెంటర్ అట్లా టీమ్ లీడర్ అర్చన మేడం, బీబీ మేడం కి, పాండుకోట్ టీమ్ కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి గుడ్ మార్నింగ్. గుడ్ బాలరాజ్ సార్ సూపర్ సెక్షన్ ఇచ్చారు సార్. క్లారిటీగా చెప్పారు, కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్.
థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే మన ఆపర్చునిటీ గురించి కానీ అవకాశం గురించి కానీ క్లారిటీ చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన సక్సెస్ అయిన లీడర్లు ఎలా ఏదైతే చేసిరు ఎట్లా అనేది దానికోసం కూడా బాగా చెప్పారు సార్. ఇంకా మన స్టోరీ కూడా బాగా చెప్పారు సార్. అత్తగా మన సినిమా స్టోరీ కూడా బాగా చెప్పారు. ఎట్లయితే అత్తారింటికి దారి ఏందనేది సార్ అది. క్లారిటీగా చెప్పారు. చూడండి ఒకసారి వస్తే అత్తారింటికి టీవీలో వచ్చినప్పుడు ఆ సీన్ చూడండి, బాగుంటది. చూసినాం సార్, చూస్తుంటాం అప్పుడప్పుడు. అదే. క్లారిటీగా వివరించారు సార్, బాగా చెప్పారు. ఏంటంటే మనం Yes. నిలబడితే వెనకైనా ముందైనా రావచ్చు, కానీ దీంట్లో ఏంటంటే నిలబడి దానికోసం క్లారిటీ తెలుసుకుంటే మనం కూడా అవకాశం ఉంది సార్ ముందుకు రావాలని. బాగా చెప్పారు సార్ క్లారిటీగా. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, నైస్ ఫీడ్బ్యాక్. ఈ రోజు మనకు ఆడ నర్సాపూర్లో మీటింగ్ ఉంది. అవునవును, ఈ వర్షం ఏమో రాత్రి నుంచి వీడియో కూడా తగులుకుంది. మరి అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి? ఇక్కడ కూడా అదే అక్కడ కూడా ఉందా కొడుతుంది సార్, సార్. వర్షం ఉందా? ఉంది సార్, నాన్ స్టాప్ కొడతాను. అదే రాత్రి నుంచి 2 o'clock నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది గట్టిగా. సరే ఏదైనా అక్కడ వద్దాం, వచ్చేస్తాం, వచ్చి సక్సెస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే సార్, నైస్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. సారీ, అన్మ్యూట్ ఇస్తాను. లేదంటే ప్రకాష్ సార్ వచ్చి చూడండి. ఓకే ప్రకాష్ సార్ ప్రకాష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, అశోక్ తేజ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మై మెంటర్ కప్పటి మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ బాలరాజ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సార్. నిజంగా ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా నిజంగా కొంతమంది అక్కడిక్కడ ఏదో గోడ మీద పిల్లిలాగా చూసేవాళ్ళకు చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్. బాగా ఇచ్చారు, మంచిగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఒక ఊరు నుంచి ఒక 4 లీడర్లు, ఆ లేడీ లీడర్లు వచ్చిర్రు. అసలు మరి మనం ఎందుకు కాకూడదు? అక్కడ ఒకవేళ వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా కానీ బీబీ మేడం అయితే అక్షరం ముక్క రాని మేడమే కదా. అలాంటి లీడరే అక్కడ ఒక మెయిన్ లీడర్ తయారైంది. మరి మనం ఎందుకు కాకూడదు? మంచి మంచి చదువులు ఉన్నాయి అందరికి, చాలా మందికి మంచి మంచి చదువులు చదువుకున్నారు. ఈ అవకాశము చేజిక్కించుకోవాలి. మీకు పగడాల శ్రీనివాస్ సార్ మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు. ఆ ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేసుకొని మాకు కూడా ఆ ఆపర్చునిటీని పంచడం వల్ల చిన్నగా మొక్కలాగా ఇది ఎదుగుతుంది. దాంట్లో మహేష్ సారు చాలా పాత్ర ఇందులో ఉంది. ఎందుకంటే మీరు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మహేష్ సార్ ఒక టీమును దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, దీన్ని ఏం చేయాలి, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది, మన టీం అంతా చెల్లా చెదరుగా అయిపోతుందని ఆయన ఒక నినాదం తీసుకొని దీన్ని చిన్నగా ఫామ్ చేసి ఈ రోజు చిన్నగా ఎదిగిపిస్తుండు. మీ ఇద్దరికి కూడా నిజంగా గ్రేట్ సార్. మా దాంట్లో ఒక పెద్ద వృక్షం లాంటి వాళ్ళు మీరు. మంచి సెషన్ తీసుకొని బాగా అద్భుతంగా చెప్పారు సార్, చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ గుడ్ సార్. సార్ ప్రకాష్ సార్, నిన్ననే ఫోన్ లో మాట్లాడుకున్నాము. నేను మన రాజీవ్ గాంధీ నగర్ లో కూడా మంచి టీం చేయడానికి నేను రాత్రినే ఆలోచించిన. అది ఒకటి, దాన్ని అమలు చేస్తే మన రాజీవ్ గాంధీ నగర్ లో కూడా మంచి లీడర్స్ గా మనం మంచి టీం ని మనం ఇక్కడనే స్టార్ట్ చేద్దాం సార్. నేను దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా. దాన్ని తొందరలోనే అమలు చేద్దాం. ఒక ఓకే సార్, మీరు ఎట్లా అంటే అమలు చేద్దాం. మీరు ఎట్లా అంటే మెల్లగా సక్సెస్ అవుతాం, చూద్దాం, ప్రయత్నం చేద్దాము. నేను ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం కూడా ఇక్కడ మన రాజీవ్ గాంధీ నగర్ లో కూడా ఒక మంచి టీం ను ఫామ్ చేద్దాం. 100% సార్. మనం ఈ బిజినెస్ లో ఇడిచిపెట్టే సమస్య లేదు. దీని అంత చూసే వరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు దీన్ని జర్నీ కొనసాగిస్తూనే ఉంది సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. అశోక్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ సార్. థ్యాంక్ యూ సార్. వర్షం వస్తుంది ఇక్కడ, ట్యాంక్ కడుతున్నా, కొంచెం అట్లా ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా పెద్ద ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నర్సాపూర్ లో మీటింగ్ ఉంది, వెళ్ళాలనుకుంటున్నాం, వర్షం పడుతుంది. ఓకే సార్. నర్సాపూర్ లో మీటింగ్ ఉన్నది. అక్కడ ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు టీమ్ ని ఫామ్ చేసుకోండి. మీ యొక్క ఇంకా ఎక్కువగా కొత్త వాళ్ళని
ఫాలోఅప్ చేసుకోండి. బలరాజ్ సార్ స్టేషన్ ఉంటుంది కాబట్టి బలరాజ్ సార్ ఎట్లా చెప్తాడో అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కొంచెం అలర్ట్ అయ్యి టీమ్ని ఫామ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు లేరు కదా? ఓకే సార్, స్టేషన్ మరి